ఇంజంక్షన్ అని ఒకటి ఉంటుందండి. దానికి యాక్ట్ ఏం లేదు. కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ అని ఒకటి ఉంటుంది. దాన్ని అప్లై చేసుకోవాలి. త్రూ అన్ అడ్వకేట్ ఆ పిటిషన్ రిక్వెస్ట్ చేసుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. హంబుల్ సబ్మిషన్ ఏం చేయాలంటే, ఈయన తప్పు చేశాడు, అప్పు చేస్తాడు, కట్టట్లేదు, తప్పు చేస్తాడని ఒప్పుకోవాలి. ఫస్ట్ థింగ్ ఒప్పుకొని ఈయన తీరుస్తానికి రెడీగా ఉన్నాడు, సెటిల్మెంట్కి రెడీగా ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతానికి తీర్చలేకపోతున్నాడు, కొంచెం టైం కావాలి. అప్పటి వరకు వీళ్ళు ఇంటి మీదకి కలెక్షన్ వాళ్ళు గుండగాల్లాగా, రౌడీలుగాల్లాగా ఇళ్ళ మీదకి పంపించండి దయచేసి. ఆ టెన్షన్కి చచ్చిపోయేటట్టున్నాడు అని చెప్పి హంబుల్ సబ్మిషన్ కోర్టులో చేసుకొని వేడుకుంటే కొంచెం టైం ఇస్తారు జడ్జి గారు. ఆ టైంలో వీళ్ళు ఊర్లలో ఏమైనా చిన్న చిన్న ఆస్తులున్నా, లేకపోతే వీళ్ళు బంగారు సొమ్ములున్నా అవి తాకట్టు పెట్టుకుంటాము, ఏదో ఒకటి చేసుకుంటాము, లేకపోతే మళ్ళీ ఉద్యోగం చేసి సంపాదించి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాగరాజు గారు. సెటిల్మెంట్లు బ్యాంకర్స్ సెటిల్మెంట్స్ బ్రహ్మాండంగా ఇస్తాయి బ్యాంకర్ సెటిల్మెంట్స్. అదేలేండి. అది ఆ ఆప్షన్ తీసుకొని సెటిల్మెంట్లు చేసుకొని క్లోజ్ చేసుకోవాలి తప్ప చచ్చిపోతలేంటండి. ఇదే కొత్త ఫ్యాషన్ అయిపోయింది, ఇది చచ్చిపోతాము. ఇది కరెక్ట్ కాదంటున్నాను నేను అందరికీ.